గోవింద జరగాల తిడుతూ చేస్తారు పూజలు. నాయన ఎక్కడి నుంచి వచ్చావు? మేము ఇక్కడ చేవలండి మాది. అయితే ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులు చాలామంది రావడం జరుగుతుంది. అందరికి శుభాకాంక్షలు. ఇక 24 ఏకాదశులు ఉంటాయంట. ఈరోజు ఎందుకు వచ్చినావు? అంటే మనం అనుకుంటే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి మనకు దర్శనం కలుగుతుంది ఈరోజు స్పెషల్గా. కాబట్టి ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఏం లేదండి. ఆల్రెడీ వేరే టెంపుల్ కూడా దర్శించుకొని ఇక్కడ వచ్చినాము. రెండు ముచ్చట్లు చెప్పు. ఇది ఎప్పటి నుంచి ఉంది టెంపుల్? నాకంత ఐడియా లేదండి. మా తాతల పురాతన 400 సంవత్సరాల నుంచి అవును, మా తాత ముత్తాతల నుంచి ఉందండి. ఆయన ఏడికెళ్ళి వచ్చినావు? చెన్నవల్లికి వెళ్ళి. అవు ఈరోజు ఏమున్నది ఇంతగానము? ఇలా వైకుంఠ ఏకాదశి అంటే జనానికి అంతా ఎరక దేవుని గురించి దర్శనం కోసం వచ్చినాం. అంటే ఏమన్నా అవుతుందా ఈరోజు మొక్కితే? అనుకున్నది అవుతుంది, కాకపోతే కాదు అంతే. మరి అట్లెట్లా మొక్కుతావు నువ్వు? నేను నమ్ముకున్నా కాబట్టి నాకు అవుతుంది. ఏదైనా అవుతుంది. నమ్ముకోవడానికి రాయే నమ్ముకున్నానికి దేవుడే. అవు మరి అంతే కదా. ఓకేనా అమ్మా? ఎక్కడి నుంచి వచ్చినావు? దేవరంపల్లి. ఏమున్నది ఇక్కడ ఈరోజు ప్రత్యేకత? దేవుని దగ్గరికి వచ్చి ముక్కోటి ఏకాదశిలా? ఏం లేదు ఈరోజు ఏమన్నా ఏమున్నా చెప్పమ్మా. ఈరోజు ఏకాదశి అని వచ్చినాం. ఏమని మొక్కినావు? ఎంత మంచిగా ఉంచు నాయన అని మొక్కినాం. 24 దశలు ఉంటాయంట. ఈ రోజు ఒక్కసారి మొక్కితే మంచి జరుగుతాయంట. అది నిజమేనా? అట్లానే వచ్చినాం. పూజల కన్నా ఈ రోజు పూజ పుణ్యం అంట. ఈ రోజు ఒక్కరోజు పూజ చేస్తే పుణ్యం జరుగుతుంది. కొన్ని 2 విషయాలు చెప్పు. ముక్కోటి ఏకాదశి రోజు పుణ్యం అని వచ్చినాం. దేవరంపల్లి నుంచి వచ్చినాం, మోహన్పేట మండల్. ఇక్కడ తులసిమాల వేస్తే చాలా మంచి జరుగుతుంది అంటే కదా? మంచి జరుగుతుంది. అమ్మ చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మేము దేవరంపల్లి. అందరు దేవరంపల్లి నుంచి వచ్చారా? అందరు దేవరంపల్లి నుంచి. ఇప్పుడు 24 దశలు ఉంటాయంట కదా? అవును. ఈ రోజు ఒక్కటే ప్రత్యేకమైందంట కదా, దాని గురించి చెప్పండి. నాకు తెలియదు దాని గురించి. తెలియదు మొక్కనికి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ పక్కన మల్కాపూర్. ఎక్కడ? మల్కాపూర్. ఎప్పటి నుంచి నిలబడ్డారు? మేము హాఫ్ అన్ అవర్ అవుతుందండి. హాఫ్ అన్ అవర్ తెచ్చుకొని ఎన్ని రోజులు నిలబడ్డావు? అర్ధగంట సేపు అయిందా? నవ్వకో చెప్పు. నుంచి వచ్చినావు? కొత్తపల్లి. ఏ కొత్తపల్లి? కొత్తపల్లి. ఎప్పుడు వరకు వచ్చినావు? ఇప్పుడే వచ్చినావా? మరి క్యూ లైన్ బాగా పెద్దగా ఉన్నది. ఏం లేదు, తక్కువ. ఉపవాసం ఉన్నావా? ఏం లేదు. ఉపవాసం లేదు. దేవుని మొక్కుతారా ఈ రోజు? నాకు షుగర్ బీపీ ఉంటాయి. అన్ని పండ్లు తింటున్నావా? టాబ్లెట్లు వేసుకోవాలి కదా. అదే టాబ్లెట్లు వేసుకుంటే ఉపవాసం ఉండదంట. ఉండనీకి రాదు. ఈరోజు ముక్కోటి ఏకాదశిలో అంట. అందరి దేవతలు ఈ రోజు తిని వేసుకోవాలి. టాబ్లెట్ తిని వేసుకోవాలి కదా. సరే, దేవుని గురించి చెప్పు 2 ముచ్చట్లు. ఏం చెప్పాలి? నాకేం తెలియదు. నీకేం తెలియదు? ముక్క నీకు వచ్చినావా? ఈరోజు కూడా మా పెద్ద మంచి ఏం తెలియదు. ముక్క నీకు వచ్చినాక ఏమని ముక్క నీకు వచ్చినావు? ఈ రోజు అంత మంచిగా ఉండాలి. ఈ రోజు ప్రత్యేకత ఏంటిది? ముక్కోటి ఏకాదశి. 2 ముచ్చట్లు చెప్పు. నాకు తెలియదు ఏం చెప్పాలి. నుంచి వచ్చినావు? చేవెళ్ళ లోకల్. మంచిగా ఉన్నది. దర్శనం బాగా ఇంకా చేసుకుంటున్నాం. ఇంకా లైన్లోనే ఉండవటవా? చెప్పు 2 ముచ్చట్లు చెప్పు దేవుని గురించి. ఏమో భగవంతుడు నిద్రపోతాడు అన్నమాట తెలుసు. ఈ రోజు లేచి వస్తాడు అన్నమాట. 2 ముచ్చట్లు చెప్పు. అంతే తెలుసా మీకు? ఈ రోజు ప్రత్యేకంగా పూజ అంటే ఉత్తరం ద్వారము తెరిచి ఉంటది. ఈ రోజు ప్రత్యేకంగా పూజ చేస్తే జరుగుతాయంట కదా? జరుగుతుంది. అదే 24 ముక్కోటి ఏకాదశిలో ఈ రోజు స్పెషల్ ఉత్తరం ద్వారం తెరిచి ఉంటది. మొక్కుతున్నావు కదా ఈ రోజు? అయితే మంచి మొక్కు. పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? షాబాద్ మండల్. అంత దూరంకి వెళ్ళి వచ్చినావా? ఏమని మొక్కనికి వచ్చినావు ఈ రోజు? ప్రతి సంవత్సరం మంచిగా ఉండాలని వచ్చిన. ప్రతి సంవత్సరం మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, పైసలు పంచాలి అని మంచిగా. ఈ ఒక్క రోజే వచ్చినావా? ఈ ఒక్క రోజే వచ్చినాం. ఇలా ముక్కోటి ఏమున్నది? ఇలా ముక్కోటి ఏకాదశి ఉన్నది. 24 ఏకాదశిలో ఇది ఒక్క రోజు పుణ్యం. ఇదే పుణ్యం మంచిది. ఏమో దేవుడు లేచి వస్తాడా ఈ రోజు? వస్తాడంటే మొక్కితే మంచిగా ఉంటది. మొక్కితే మంచిగా ఉంటుందా? దేవుణ్ణి ప్రార్థించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి. మనం మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నదే
కోటేశ్వరుడు. ఉపవాసం ఉన్నావా మరి రోజు? ఉపవాసం నేను నిండా తినొచ్చు. లేదు, నాకు షుగర్ గిది ఉంది. అందరు షుగర్ లేదు. పాపం చాలా కష్టంగా ఉన్నాము. ఆరోగ్యం మంచిగా ఉండాలి, దేవుని ప్రార్థిస్తున్నాము, అనుకూలంగా ఉండాలి. మనం అదొకటి. ఎన్ని సుట్లు తిరిగినావు దేవునికి? దేవుణ్ణి ఒక 5-6 సుట్లు తిరిగినా. 5-6 సుట్లే తిరిగినావు. అంతే. చెప్పి అది చదువు కానీ 2 ముచ్చట్లు చెప్పు. 2 ముచ్చట్లు అదే సంతోషంగా ఉండాలని వచ్చినాము. చెవెల గుడి ఇది సెంటిమెంట్, మన చెవెల గడ్డది మంచిగా ఉంటుంది గుడి. ఇక్కడ దర్శనం చేసుకుని ఎక్కడ రాజకీయాలు పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అంత మంచిగా మంచిగా జరుగుతుంది, పక్కా జరుగుతుంది. నీకు జరిగిందా? జరుగుపడికే దూరం వచ్చినాం. అవునా? చెప్పు 2 ముచ్చట్లు ఏం మాట్లాడితే. మేము ఇక్కడ ఎలివేర్తి. ఇక్కడ ప్రత్యేకత ఏంటమ్మా ఈ రోజు? ప్రత్యేకత అంటే వైకుంఠ ద్వార దర్శనం అని, వైకుంఠ ద్వారం నుంచి దర్శనం ఇస్తారని వస్తాం. ఈ రోజు ముక్కోటి దేవతలు అందరూ వస్తారంట కదమ్మా? అదే దాని ప్రత్యేకత ఏంటో చెప్పండి. మాకు తెలియదు ప్రత్యేకత. దర్శనమే చేసుకుంటాం మేమైతే. ఎప్పుడు వెంకటేశ్వరి మొక్కనికని వచ్చినావు. వైకుంఠ ఏకాదశి ఏం ప్రత్యేకత లేవా? ఒక పొద్దున్నావా నువ్వు? ఒక పొద్దులు ఏం లే. శుక్రవారం వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఇలా ఒక్క పొద్దు ఉండి మంచిగా భజన అది చేస్తే దారిలోనే ఉంటది. ఈ అల్లా వేరే దారితోటి దర్శనానికి పంపిస్తారు. అదే ఎక్కడ నుంచి పంపిస్తారు? ఇక్కడ నుంచి. ఇక్కడ అంటే తూర్పు ఉత్తరము. అదే అదే చెప్పు. ఉత్తరం నుంచి పంపించడం జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే ఓన్లీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే. ఈ వైకుంఠ ఏకాదశి రోజు 24 ఏకాదశులు ఉంటాయంట కదా, అందులో ఈ రోజు ఒకటే మంచిగా ఉంటది అంట కదా? ఇది ఒకటి అయితే చాలా మంచిది, చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. ఉపవాసం ఉన్నావా? ఇవ్వలేను, ఈ రోజు లేవు. మరి ఉపవాసం ఉండాలని చెప్తున్నావు. మరి ఉండాలి కానీ నేను. మీరున్నారా అమ్మ? మేమున్నా. మరి నైవేద్యం తెచ్చినావా దేవునికి? కొబ్బరికాయ కొట్టి. కొబ్బరికాయ ఒకటి కొట్టినావు, నైవేద్యం పెట్టలేవు. ఇంటికి పెట్టి వచ్చిన. మంచి ముక్తలేవు అయితే నువ్వు? మంచినే మొక్కుతుంది. ఏ దేవుడు ఉన్నా లోపల? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరుడేగా. మాదా ఆలూరు నాయన. ఏ ఆలూరు? ఇక్కడే అంటే ఇదేమిందో చేవెళ్ళ మండలాలు. చేవల్ల మండలం ఆలూరు. ఏడికి వచ్చినావు? ఈడికి వచ్చిన జాతర. ఏం జాతర? ఇగో వెంకటేశ్వర గుడికి ఆడికి. ఏమని మొక్కినావు మరి? అమ్మా యథార్థంగా కూర్చున్నావు అంటే మంచిగా గానీ నేను ఎప్పటికీ ఊరికే అంతగా బిడ్డ, అందుకోసానికి మొక్కిన. ఉపవాసం ఉన్నావా మరి? ఇది ఉపవాసం ఏం లేని బిడ్డ దేవుని మీద. ఈ రోజు ప్రత్యేకత చెప్పుకోండి. నేను ఏం చెప్పుదయ్యా? ఏకాదశి అంటే కదా, దాని గురించి 2 ముచ్చట్లు చెప్పు. నాకేం ముచ్చట వస్తుంది అయినా మనకు మంచిగా ఉండాలంట అని ఏదన్నా కోరుతాము, మొక్కుతాం అంతే. 2 దేవుని గురించి 2 ముచ్చట్లు చెప్పు. ఏం చెప్పాలేను, ఏమన్నా బిడ్డ లేక అయిపోయింది. ఏ మనమడా ఏడికెళ్ళి వచ్చినావు? షాద్నగర్ నుంచి. షాద్నగర్ అంత దూరం నుంచి వచ్చినావా? అంత దూరం. ఇదే గుడికి ఎందుకు వచ్చినావు? వేరే గుళ్ళు లేవా? వేరే గుళ్ళు ఉన్నాయి మరి. ఇంకా జనం ఎక్కువ. జనం ఎక్కువ అని వచ్చినావా? ఇక్కడ మొక్కితే మంచిగా అవుతుంది రాలేవా? ఇక్కడ మొక్కితే మంచిగా ఉంటది, మంచిగానే అవుతుంది అని వచ్చిన నేను. ఈ రోజు ఏముంది స్పెషల్? ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉంది, అందుకోసం మొక్కనికి వచ్చిన. 24 ఏకాదశులు ఉంటాయి అంటే ఈ రోజు ఎందుకు వచ్చినావు? ఈ రోజే వచ్చిన, మళ్ళీ నేను రానిగా. మళ్ళా రావు. ఈ రోజు స్పెషల్. ఉపవాసం ఉన్నావా? ఉపవాసం లేదు నేను. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు కుశల్ సాయి. ఎక్కడ చదువుతున్నావు? నేను షాద్నగర్ చదువుతున్నా. షాద్నగర్లోనేనా? హుషారున్నావు నువ్వు. 2 ముచ్చట్లు చెప్పు దేవుని గురించి. 2 ముచ్చట్లు ఏం చెప్పాలి? నాకు ముచ్చట్లు రాస్తుంది. ఏమని మొక్కినావు? ఏంది ప్రత్యేకత ఈ రోజు? నేను ఏం మొక్కినా అంటే అందరు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, పంట పొలాలు అన్ని పండాలి అని మొక్కినా. ఇంకా ఇంకేం మొక్కలేదు. ఈ తప్ప ఏం మొక్కలేదు. ఈ గుడి గురించి తెలిసి వచ్చినావా? ఈ గుడి గురించి నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం ఒక రోజు వచ్చిన, బాగుందని మళ్ళీ ఈ రోజు వచ్చిన. ఇది సెకండ్ టైం? ఈ సెకండ్ టైం. చేవెళ్ళ నుంచి వచ్చిన. చేవెళ్ళ నుంచి వచ్చినావా? ఏంది ఈ రోజు ఇంతగానం పబ్లిక్ ఉన్నారు? ఈ రోజు వైకుంఠ ఏకాదశి అని అందరు ఇక్కడ ఈ రోజు దర్శనం చేసుకుంటారు. మిగతా రోజులు ఉంటాయా? ఉంటది కానీ ఈ రోజు ప్రత్యేకంగా వస్తారు. ఈ రోజు ప్రత్యేకత ముక్కోటి దేవతలు వస్తారంట కదా? 2 ముచ్చట్లు చెప్పు మరి. ముక్కోటి దేవతలు ఇక్కడ ద్వారం నుంచి ఈ రోజు వస్తారంట, అందుకని ఈ రోజు అందరం దర్శనానికి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఎటు నుంచి మొక్కినావు? ఎట్లా అటు నుంచి వచ్చి స్టేట్ గానే పరమట తూర్పు నుంచే మొక్కినాం. తూర్పు నుంచి మొక్కినావా? చూడు తూర్పు నుంచి మొక్కినట్టు ఈ రోజు. తూర్పు నుంచే మొక్కినా అంటే ఇటు అయ్యి ఉంటాడు దేవుడు. అంటే గుళ్ళే మనకు ఎటు చూసినా అట్లానే అనిపిస్తాడు కదా. మంచిగా ఉందా? ఇడా బాగుంటది.
ఫుడ్ ఏమైనా పెడతారా? ఫుడ్ ఏం పెట్టారు, ఎవరు పెట్టారా? మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఏం పెట్టారు. జాతర అప్పుడు ఎవరన్నా జాతర అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? మేము తలారం నుంచి వచ్చినాం, ఏ తలారం? చెవల మండల్. చెవల మండల తలారం. ఇక్కడ ఏమున్నది ఈ రోజు ఇంతగానో ఉన్నారు జనాలు? ఈ రోజు వైకుంఠ ఏకాదశి. ప్రతి ఒక్కరు కూడా ఇది వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాద్వారం ద్వారా దర్శించుకోవడానికి ఉత్తర ద్వారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు ఈ రోజు గొప్ప పండుగగా భావించి తప్పకుండా ఈ యొక్క భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా వైకుంఠం రోజున ప్రతి ఒక్కరు గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. 24 ఏకాదశులు ఉన్నాయంటే ఈ రోజు ఎందుకు వచ్చిరు? ఈ రోజు ప్రత్యేకత ఉంటుంది కాబట్టి భగవంతుని కంపల్సరీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఉపవాసం ఉన్నావా మరి? ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉన్నావు? నువ్వు ఉన్నావా? ఉన్నాము. చెప్పు, ఎక్కడి నుంచి? నేను లేను, ఉపవాసం లేను, కానీ ఈయన ఉన్నాడు. ఎక్కడి నుంచి? సేమ్ ఒకటే ఊరు, తలారం. రెండు ముచ్చట్లు చెప్పు. ఎప్పటి వరకు ఉన్నది గుడి? ఎప్పుడు నిర్మించారు? ఇది గుడి చరిత్ర అనేది కొంచెం మాకు అవగాహన లేదు, ఇంకా తెలుసుకోవాలి. 400 ఏళ్ళ నుంచి ఉందంట. అవును. కాలం నుంచి ఎప్పుడో పెద్దలు ఆనాడు ఎన్నడో తెలియని మా పెద్ద మనసు తెలియని కాలం నుంచి కూడా ఉన్నది. ఏ ఛానల్ ఇది? ఆర్ఆర్ నుంచి ఛానల్. ఏడికెళ్ళి కౌకుట్ల కౌకుంట్ల గ్రామం నుంచి వచ్చినావా? ఏమున్నది ఈ రోజు? వైకుంఠ ఏకాదశి అంటే భగవంతుడు కనిపిస్తున్నట్టు. ఈ రోజే ఉంటాడా? ఈ రోజే ఉంటాడు, మిగతా రోజులు ఉండడు. అయితే ఎప్పటికుంటాడు భగవంతుడు ఉండడు. ఆ భగవంతుడు ఎక్కడ పోతాడు? మరి ఈ రోజు ఏమున్నాయంట? వైకుంఠ ఏకాదశి అలా 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ ఒక్క రోజు ఎందుకు వచ్చినావు మరి? ముక్కోటి ఏకాదశి మెల్లమల రాదు కదా, సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒకసారి అయిందా దర్శనం? ఉపవాసం ఉన్నావా? ఏం లేదు, ఉపాసం లే. మరి ఇప్పుడే తింటున్నావు, ఉపవాసం ఉన్నట్టున్నావు. ఉపాసం ఏం లేదు, అన్ని రైట్ రైట్. భగవంతుడు అంత ఉపాసం. ఎన్నేళ్ల నుంచి ఉన్నది ఈ గుడి? ఓ చాలా రోజులు ఉన్నది. చాలా ఏళ్ళ నుంచి ఉన్నా? తెలుసా ఏమన్నా? నాకు తెలియదు, చాలా రోజులు ఉన్నది. మరి ఎప్పటి నుంచి చేస్తారు ఇక్కడ మీరు? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? ఈ గుడి గురించి అంతా తెలుసా నీకు? తెలుసా అంటే ఇక అందరూ పెద్దోళ్ళకి తెలుసు, అలా తెలిసినాక మనకు తెలియదు. మీరు మొక్కిరా ఈ రోజు? ఈ రోజు మొక్కలే అన్న స్నేహ పని మీదనే పడ్డాం. ఇక మరి ఉన్నదంతా మీతోనే ఉంటది కదా. మా ముక్కోటి ఏకాదశి అంటే ఈ రోజు. అవునన్నా. మరి 2 ముచ్చట్లు చెప్పు. ఈ రోజు ఎందుకు పబ్లిక్ ఉన్నారు? ఈ రోజు ఏకాదశి అని కొద్ది అంటే ఏం చేస్తారు ఏకాదశి రోజు? మొక్కుతారు దేవుడు. ఉత్త వచ్చి మొక్తారా? అంతేనా? నువ్వు చెప్పు. అందరం వచ్చి మొక్కుతాము. ఇలా ముక్కోటి ఏకాదశి అని ఇదే మా ఫస్ట్ రోజు దేవునికి మొక్కేది. ఈ రోజే దేవుడు వస్తాడు. దేవుడు ఫస్ట్ ప్రత్యేకంగా ఏకమైనది ఈ రోజు. ఈ రోజు అందుకని ప్రత్యేకమైన రోజు. ముక్కోటి ఏకాదశి ఈ రోజు దేవుడు చూస్తాడా? మన గుండెలోనే ఉంటాడు, మనసులోనే ఉంటాడు. అందుకే చాలా మంది వస్తారు. మాలాంటి గరీబులకైనా మీలాంటి వాళ్ళకైనా ఎంత మనిషికైనా ఈ దేవుడు ఉంటేనే మనకు దేవుడు ఉంటేనే మంచిగా ఉంటది అన్న. మొత్తం ఈ చెవెళ్ళలో వెంకటేశ్వర దేవుడు వచ్చింది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. వెంకటేశ్వర టెంపుల్ ఉన్నది. టెంపుల్ అయితే ఇదే. ఫస్ట్ ఈ గుడి ఉండే ఇట్లా ఉండే మొత్తం రాయితోనే ఉంది. రాయతోటి గణేట్ రాయతోటి ఉండే. ఫస్ట్ చిన్న ఉన్నప్పటి నుంచి ఎట్లుందో అట్లుంది. ఇది ఒకటి లేకుండే మధ్యలో వేసిరు. ఇది